ఆయనే పాపం చేసేటట్టు మనల్ని చేసి సాతాను గాని విడిపించి మళ్ళీ ఆయనే దాని నుంచి మనల్ని మనం తప్పితే అది ఇదెక్కడ ఆట అండి? మానవులతో తోడుబొమ్మలు ఆటలాడుతున్నాడు ఈ దేవుడు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వీటన్నిటికీ సమాధానం ఏంటి? భవిష్యత్ ఎరిగిన దేవుడు మానవ జాతిని ఎందుకు సృష్టించాడు? అసలు ఇది మనకు అర్థం కావాలంటే ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం అనుబంధ కళాశాల ఆధ్వర్యంలో సిబిటి ఖమ్మం వారు నిర్వహించు నవభారత నిర్మాణంలో క్రైస్తవ మిషనరీల పాత్ర. నవభారత నిర్మాణంలో క్రైస్తవ మిషనరీల పాత్ర. యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ శుభాభివందనాలను తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా. ది కాలేజ్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీస్ ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం వారు నిర్వహిస్తున్నటువంటి 8వ బైబిల్ పరిశోధన సదస్సుకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మరి ఈ నెల అనగా సెప్టెంబర్ నెల 22 నుంచి 26 తేదీలలో చాలా చక్కగా బైబిల్ని విశ్లేషించడానికి అనేక మంది మరి అద్భుతమైన అనుభవం కలిగినటువంటి దైవజనులు మరి ఖమ్మం పట్టణానికి వస్తున్నారు. వేదిక పాండురంగాపురం క్రైస్ట్ చర్చ్ ఖమ్మం నందు జరుగుతుంది. మరి ముఖ్యంగా మన డాక్టర్ కె ఉపేంద్రన్న గారి సారథ్యంలో జరుగుతున్నటువంటి ఈ పరిశోధన సదస్సుకు మీరందరూ తరలి రావాల్సిందిగా, ఎలాంటి సంఘ భేదం లేకుండా, డినామినేషన్ల భేదం లేకుండా తరలి రావాల్సిందిగా కోరుకొనిచున్నాను. మరి ఈసారి కూడా ఒక అద్భుతమైన అంశంతో వారు మీ ముందుకు వస్తున్నారు. మరి నవభారత నిర్మాణంలో క్రైస్తవ మిషనరీల పాత్ర అని, మన క్రైస్తవ మిషనరీలు ఏ విధంగా భారతదేశ అభ్యున్నతికి తోడ్పడ్డాయో అనేటువంటి అనేక విషయాలు అనేక మంది దైవజనుల నోట నుండి మీరు వినబోతున్నారు కనుక తప్పనిసరిగా మీరందరూ రండి. నేను కూడా వస్తున్నాను. మనందరం అక్కడ కలుసుకుందాం, వాక్యాన్ని చక్కగా పంచుకొని దేవుళ్ళలో మరింతగా అభివృద్ధి చెందుదాం. అందరికీ సెలవు, ధన్యవాదాలు. నేను మీ ఎం శాంసన్.